నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు గారి భద్రతకు సంబంధించి టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఎనర్జీ క్యాడర్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి ఎనర్జీ కమాండోనే వచ్చి చెక్ చేసుకోవడం, అలాగే ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి ప్రదేశాల్లో బాంబ్ బజర్ మోగింది అనేటువంటి వార్తలు వినిపించడం వెనుక అందరూ ఆందోళన చెందుతున్నారు. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి భద్రతకు సంబంధించి అందరిలోనూ అంటే టీడీపీ అభిమానుల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా చాలా ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే ఎనర్జీ కమాండ్ అని వచ్చి ఆయన భద్రతకు సంబంధించి చెక్ చేసుకోవడం అనేది, అలాగే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే దగ్గర ఒక బాంబ్ బజర్ మోగింది అనేటువంటి వార్తలకు సంబంధించి, వాస్తవాలకు సంబంధించి అసలు పూర్తి వివరాలు ఏంటి అంటారు? సో చంద్రబాబు నాయుడుకి Z+ కేటగిరీ భద్రత ఉంది. ఆ భద్రతని కొనసాగించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రెండు ప్రభుత్వాల మీద ఉంది. రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఆయన భద్రతని కొనసాగించాలి. కానీ ఇటీవల కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని అపశృతులు కనిపిస్తూ ఉన్నాయి. సో అపశృతులు తాజాగా జరిగినటువంటి హెలికాప్టర్ ల్యాండింగ్లో దగ్గర బాంబ్ బజర్ మోగటం, అక్కడ ఎవరో బాంబు పెట్టినట్టు ఆ బజర్ మోగటంతో ఒకసారిగా అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంటు అక్కడంతా తనిఖీలు చేయటం, నిన్నంతా హడావుడి అదే చూసాం మనం. ఏలూరు నుంచి అనకాపల్లి వెళ్ళేటువంటి క్రమంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్లో అది జరిగింది. సో దాని మీద ఢిల్లీ నుంచి NSG కమాండో చీఫ్ అలర్ట్ అయిపోయారు. ఆయన వచ్చేసి మళ్ళీ ఈ భద్రతనందిని సమీక్షించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నారు అనేది సమాచారం. సో బ్లాక్ కమాండోస్ ఉంటారు చంద్రబాబు నాయుడుకి. సో Z+ కేటగిరీ కాబట్టి బ్లాక్ కమాండోస్ ఉంటారు. ఈ బ్లాక్ కమాండోస్కి చీఫ్ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. Z+ కేటగిరీకి సంబంధించినటువంటి హై ప్రొఫైల్డ్ పీపుల్ సంబంధించిన సెక్యూరిటీని అంతని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేరుగా ఆయనే వచ్చేసి ఒక డ్రిల్ నిర్వహిస్తారు. ఒక డ్రిల్ నిర్వహించి అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి పరిశీలిస్తారు. సో ఢిల్లీ నుంచి బ్లాక్ కమాండో చీఫ్ వచ్చేసి ఈ మొత్తం సమీక్ష చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సెక్యూరిటీని తగ్గించడం. సో రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా సరే Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పర్యటించేటప్పుడు ఒక పైలట్ వెహికల్ ఉంటుంది, ఇంకోటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వెహికల్ ఉంటుంది, అలాగే ట్రాఫిక్కి సంబంధించినటువంటి క్లియరెన్స్కి సంబంధించినటువంటి ఒకటి పైలట్ వెహికల్ ఇంకోటి ఉంటుంది. ఇలా ఆయనకి కొన్ని వెహికల్స్ ఉంటాయి. తర్వాత ఆయనకి భద్రత కల్పిస్తూ కొన్ని వెహికల్స్ సపరేట్గా తయారు చేసినటువంటి వెహికల్స్ ఉంటాయి. అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినా కానీ నీకు ఇమీడియట్గా ఏం కాకుండా ఉండేలాగా కొన్ని ఆ వెహికల్స్ కూడా తయారు చేసి ఉంటాయి. అందుకే దానికి అది పోయేటప్పుడు, కాన్వాయ్ పోయేటప్పుడు మీకు కొంత దూరంలో మీకు సెల్ ఫోన్లు కూడా పనిచేయవు, నెట్వర్క్ కూడా కట్ అయిపోతుంది. తర్వాత బాంబ్స్ ఎక్కడన్నా ఉన్నా అవి పేలినా కానీ, ల్యాండ్ మైన్స్ లాంటివి పేలినా కానీ ఏం కాకుండా ఉండేలాగా వెహికల్స్ ఉంటాయి కాన్వాయ్లో. సో ఏ వెహికల్లో ఉంటారో అనేది కూడా తెలియదు. కనీసం ఒక 7-8 వెహికల్స్, 10 వెహికల్స్ దాకా ఉంటాయి. దాంతో తర్వాత పైలట్ వెహికల్ ఒకటి ఉంటుంది, ఎస్కార్ట్ వెహికల్ ఒకటి ఉంటుంది, తర్వాత ఈ హెల్త్కి సంబంధించినటువంటి ఒకటి అంబులెన్స్ ఒకటి ఉంటుంది. ఇలా అన్నీ ఉంటాయి. ఒక ప్రోటోకాల్ ప్రకారం అదొక ప్రోటోకాల్ ఉంటుంది. Z+ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్కడికి పోయినప్పటికి కూడా ప్రోటోకాల్ కంటిన్యూ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వచ్చి రాగానే పైలట్ వెహికల్స్ తీసేశారు, పోలీసు సెక్యూరిటీని కొంతమేరకు కుదించేశారు. యాక్చువల్గా అయితే ఆయన ఎక్కడికి పోయినా కానీ, హైదరాబాద్లో ఉన్నా లేకపోతే అమరావతిలో ఉన్నా లేకపోతే ఎక్కడికి పోయినా కానీ ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండేవాళ్ళు. ఆ సంఖ్యను కుదించి ఆయనకి సెక్యూరిటీ తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో మనం జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే కనుక ఆయన మీద మొట్టమొదటి కుప్పానికి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల క్రితం రాళ్ళు వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్ళు వేసి ఆయన మీద కోడిగుడ్లు, టమాటాలు విసిరేసేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద హత్యాయత్నం చేశారనేది అప్పుడు జరిగినటువంటి సంఘటన 2 ఏళ్ల క్రితం. ఆ తర్వాత అంగళ్ళ కేసు ఈ మధ్య జరిగింది, దాదాపు లాస్ట్ ఇయర్ జరిగింది అంగళ్ళ కేసులో ఏం జరిగింది, ఆయన మీద రాళ్ళు విసిరి ఆయన మీదనే కేసు పెట్టడం జరిగింది. ఆయన మీదనే కేసు పెట్టారు, రివర్స్ కేసు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టారు, ఆయన మీదనే పెట్టారు హత్యాయత్నం కేసు, కార్యకర్తలను హత్యాయత్నం కేసు అని చెప్పి.
ఆ తర్వాత గుంటూరు, కందుకూరులో జరిగినటువంటి ఇదేం కర్మ రాష్ట్రానికి సభల్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట సందర్భంగా కూడా కొన్ని స్లీపర్ సెల్స్ వచ్చేసి కావాలని ఆ సభను డిస్టర్బ్ చేయడానికి తొక్కిసలాటని క్రియేట్ చేశారని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ అనుమానించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సభల్ని ఆపేసింది. కొన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆ సభల మీద ఆంక్షలు పెట్టి చేసింది. దాని మీద సరే ఆయన కోర్టుకి వెళ్ళారు, కోర్టులో పర్మిషన్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ సభలను నిర్వహించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక హెలికాప్టర్ దారి తప్పి వెళ్ళిపోయింది. సో ఎందుకు దారి తప్పి వెళ్ళిపోయింది అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి వాళ్ళు హెలికాప్టర్ బయలుదేరేటప్పుడు పైలట్కి ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మెన్షన్ చేయడంలో ఇతను తప్పు చేశాడు అనేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పినటువంటి మాట. సో వాళ్ళు ఏదో డి అని చెప్తే ఇతను ఏదో ఈ అని చెప్పేసి ఏదో ఎంటర్ చేశాడు. దాంతో దారి తప్పి వెళ్ళిపోయింది. సో దారి తప్పి వెళ్ళిపోతున్న హెలికాప్టర్ని ఇమీడియట్గా ఏటీసీ వాళ్ళు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు చెన్నైలో ఉంటారు. వాళ్ళు గమనించేసి ఇమీడియట్గా పైలట్ని అలర్ట్ చేసేసి మళ్ళీ అది డీకోడ్ చేసి ఆ హెలికాప్టర్ని మళ్ళీ దారిలోకి తీసుకొచ్చారు అని చెప్పి అప్పట్లో చెప్పారు. జస్ట్ ఇది జరిగి కూడా నెల క్రితం. సో ఇలా తరచూ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద. సో అలాంటప్పుడు భద్రతను కలిపి ఆ సందర్భంగానే నీకు గతంలోనే ఢిల్లీ నుంచి కమాండో చీఫ్ వచ్చేసి సమీక్షించారు. తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా భద్రత మీద అనేకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళ ఫ్యామిలీ. అసలు ఆయన జైల్లోనే హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది, భద్రత కల్పించకుండా భద్రతను తొలగించారు. తర్వాత ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరంగా చేసేలాగా, ఆయన్ని అనారోగ్య పాలన చేసేలా కొన్ని రసాయనాలు వదిలేరని రకరకాలుగా వినిపించినాయి. ప్లస్ ఆయన ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా డిఫరెంట్గా ఇస్తున్నారు. డాక్టర్స్ ఒకటి ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఇంకోటి చెప్తున్నారు అనేది వినిపించింది. సరే ఎటకేలకు కోర్టులో అది పరిశీలించిన తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. ఆంక్షలు నడమ ఇప్పుడు ఆయన పర్యటన అయితే కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఇటీవల కాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే బాబాయిని హత్య చేసినోడు మనల్ని చంపడం, తనను చంపడం అనేది ఒక లెక్క, అదే పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి పదే చెప్తున్నాడు. అంటే హత్య చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక సమాచారం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉండకుండా అనడు. ఆయన మీకు అరెస్ట్ సమయంలో కూడా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన తరచూ మీటింగ్లో చెప్పేది ఏంటంటే బాబాయిని చంపినోడు మనల్ని చంపడం పెద్ద విషయమా అనేది చెప్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఈ సంఘటనలన్నీ కూడా జరగటం అనేది పలు అనుమానాలకి తావిస్తున్నటువంటి క్రమంలో ఆయన భద్రతను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి కమాండో చీఫ్ వచ్చారు. ఆయన ఒక డ్రిల్ చేస్తున్నారు. ఆ డ్రిల్ చేసి అసలు ఆయన భద్రతకు సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి లూప్ హోల్స్, ఆయన భద్రత సంబంధించి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి వాటన్నిటినీ ఐడెంటిఫై చేసి భద్రతను కట్టుదిట్టం చేసేలాగా ఆయన ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి హెలికాప్టర్కి సంబంధించి ల్యాండ్ అయ్యే దగ్గర బాంబ్ బజర్ను మోగడం, ఇవన్నీ ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద సమీక్షించి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కమాండర్ చీఫ్ కొన్ని గైడ్లైన్స్ అలాగే కొన్ని ఆదేశాలు కమాండర్లకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారి భద్రతకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్, కమాండో ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల ప్రకారం ఇంకొంచెం భద్రత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.